ఆ శిక్షలోనికి ఆ వ్యక్తులు వెళ్ళిపోతారు, ఆ శిక్ష అనుభవించడానికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి తిరిగి రావడానికి ఉండదు. అతను అంటాడు అబ్రహాముతో, అయితే భూమి మీద నాకు 4 లేదా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఈ యొక్క దరిద్రుడైన లాజరును పంపించు, ఇతడు వెళ్ళి చెబుతాడు అంటే అబ్రహాము రొమ్మునున్న లాజరు గురించి అక్కడ రాయబడింది. ఇక్కడ నేను చెబుతున్న యోహాను సువార్తలో ఉన్న లాజరు వేరు, అక్కడ అబ్రహాము రొమ్మున ఉన్న లాజరు వేరు, అది వేరే విషయం. అయితే ఆ లాజర్ని పంపించు అబ్రహామ, అతను వెళ్ళి చనిపోయాడు కదా, అతను వెళ్ళి లెగిసి అతను వెళ్ళి చెబుతాడు. ఏమని చెబుతాడంటే, నరకం అనేది ఒకటి ఉన్నది, అక్కడి నుంచి తప్పించుకోవాలంటే దేవుడిని నమ్ముకోవాలి, అక్కడి నుంచి తప్పించుకోవాలంటే దేవుడి చిత్త ప్రకారం జీవించాలి, అక్కడి నుంచి తప్పించుకోవాలంటే దేవుడి కొరకు బ్రతకాలి, అక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే, వెళ్ళి చెప్పమని చెప్పు అంటే. అప్పుడు అబ్రహాం అంటాడు, అలా చెప్పడం కుదరదురా బాబు, ధనవంతుడా, నువ్వు నరకంలో ఉన్నావు, మేము పరదేశంలో ఉన్నాము, నీకు మాకు మధ్యలో అగాధం ఉన్నది, ఈ లాజరు నీ దగ్గరికి రావడానికి లేదు, ఈ లాజరు తిరిగి లేచి ఆ 4-5 సహోదరులు నీకు ఉన్నారని చెప్పావు కదా బ్రదర్స్, వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పడానికి కూడా లేదు. ఆల్రెడీ భూమి మీద సువార్త చెప్పేవారు ఉన్నారు, ఆల్రెడీ భూమి మీద పాస్టర్లు ఉన్నారు, ఆల్రెడీ భూమి మీద దైవజనులు దేవుడి సేవకులు ఉన్నారు, వాళ్ళు చెబుతారు, మైకుల్లో చెబుతారు, టీవీ మార్గదర్శకాల ద్వారా చెబుతారు, దూరదర్శన్ ద్వారా చెబుతారు, సువార్తల్లో చెబుతారు, సువార్త మీటింగ్లో చెబుతారు, విడిగా వెళ్ళి కరపత్రికలు ఇచ్చి చెబుతారు, యేసు ప్రభుని నమ్ముకోమా, రక్షణ పొందమ్మా, నరకం తప్పించుకోమా అని రకరకాలుగా సువార్త చెబుతారు. ఆ యొక్క సువార్త విని వాళ్ళు మారాలి తప్ప వీడు బ్రతికి వెళ్ళి చెబితే వారు నమ్మరు. దేవునికి స్తోత్రం చేద్దామా? అందుకని చెప్పి భూమి మీద ఆల్రెడీ పాస్టర్లు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, వాళ్ళు చెబుతారు, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు విని మారాలి తప్ప ఇతను వెళితే పని జరగదు. అందుకే నేను చెబుతున్నాను బిడ్డలారా, మీ అన్నగా, మీ యొక్క తండ్రిగా, ఆత్మ సంబంధమైన తండ్రిగా నేనేం చెబుతున్నానంటే, యేసుక్రీస్తుని నమ్మి తీరాలి. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రొంగైనా, అంటే ఏ రొంగు కలిగిన శరీరం కలిగిన వాడైనా, పురుషుడైనా స్త్రీ అయినా, ఒకవేళ అటు ఇటు కానివారైనా, అంటే ఇజ్రాయెల్ అని పిలుస్తారు కదా, వాళ్ళైనా, ఎవరైనా, పొడుగ్గా ఉన్నోడైనా పొట్టోడైనా, ఏ దేశపు వాడైనా, అమెరికా వాడైనా, ఇజ్రాయిలీడైనా, యెరూషలేములో నివసిస్తున్నానని చెప్పుకుంటున్న వాడైనా, భారతదేశంలో ప్రజలైనా సరే, ఏ దేశంలో వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్న ప్రతి మనిషికి యేసుక్రీస్తు మాత్రమే దిక్కు.